ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను, నా పిల్లలు, నా కుటుంబం ఉండాలని కోరుకుంటున్నా. భగవంతుడు ఏడుకొండలవాడని కోరుకుంటున్నా. అందరూ ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రేక్షకులకు అందరికీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇవాళ నేను మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, నేను ఒక మంచి ఆరోగ్యకరమైన మునగాకు పౌడర్ తయారు చేశాను ఫ్రెండ్స్. అది ఎలా తయారు చేయాలంటే ఒకసారి నేను చెప్తాను, అదంతా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. పచ్చెనగపప్పు ఒక చిన్న కప్పు, మినపప్పు పొట్టు దీని పప్పు ఒక చిన్న కప్పు, ధనియాలు చిన్న కప్పు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, తర్వాత వచ్చి ఎండుమిరపకాయలు, నిమ్మపండు అంత చింతపండు, ఇవంతా తీసుకొని దోరగా కొద్దిగా నూనె పోసి దోరగా ఏంపించి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ సన్న చగమిందని ఇవన్నీ ఎక్కువ మంట పెడితే ఏమవుతుందంటే మాడిపోతాయి, పొడి చేదు వస్తుంది. కాబట్టి సన్నగా సెగ మీద మనం ఓపిక్గా నిదానంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మినిమం 1.5 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలంటే. మునగాకు కూడా దోరగా వేయించుకొనేసి పక్కన పెట్టుకొని ఫస్ట్ ఈ పప్పులన్నీ అంతా నీట్గా మిక్స్ చేసేసి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మునగాకుని మిక్స్ చేసుకొని ఓ పక్కన పెట్టుకొని మొత్తం కలిపేసి లాస్ట్ ఫైనల్లో తెల్లగడ్డలు ఫ్రెండ్స్, ఇది ముఖ్యం. తెల్లగడ్డలు పొట్టు తీసి మీరు మిక్సీ పట్టారంటే అది ముద్దగా అయిపోతుంది ఫ్రెండ్స్. అలా కాకుండా తెల్లగడ్డలు కొద్దిగా పొట్టు ఉండంగానే మీరు అలాగైనా మిక్సీ పట్టుకున్నంటే కొద్ది పొడి పొడిగా వస్తుంది. ఈ పొడిలో అంతా కలిపేసి తర్వాత ఫ్రెండ్స్, ఇది మనం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. 300 రోగాలకు మంచిది ఫ్రెండ్స్. ఒకవేళ పిల్లలకి చేదంటే కూడా కొద్దిగా బెల్లం పొడి చేసి కలిపేసి పిల్లలకు పెడితే కూడా బాగా డైజెషన్ అవుతుంది. దగ్గున్నా జలుబున్నా ఏదైనా పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన పౌడర్ ఫ్రెండ్స్. మీరు ఓపికతో ఈ పొడి చేసుకుంటారని కోరుకుంటూ మీరు మంచిగా ఉండాలని ఆ భగవంతుడిని ఏడుకొండల స్వామిని కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ.